బైబిల్లోని తోరా గురించి తెలుసుకోవాలనుందా? అయితే నెక్స్ట్ 1 minute స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. బైబిల్లోని మొదటి 5 పుస్తకములను కలిపి తోరా అని పిలుస్తారు. ఈ తోరాను లేదా బైబిల్లోని మొదటి 5 పుస్తకములను రాసింది ఎవరంటే మోషే. మొదటిది ఆది కాండము. ఆది అంటే ప్రారంభము, కాండము అంటే భాగము. ప్రారంభమును గూర్చిన భాగము కాబట్టి ఆది కాండం అనే పేరు వచ్చింది. రెండవది నిర్గమకాండము. నిర్గమము అంటే వెళ్ళిపోవడము. ఐగుప్తు బానిసత్వము నుండి ఇజ్రాయేలీయులు విడిపించబడి వెళ్ళిపోవడం గురించి ఉండే భాగము కాబట్టి నిర్గమకాండం అనే పేరు వచ్చింది. మూడవది లేవియాకాండము. లేవీయులు అంటే యాజకులు. యాజకుల కొరకైన నియమాలు ఉండే భాగము కాబట్టి దీనికి లేవియాకాండం అనే పేరు వచ్చింది. నాలుగవది సంఖ్యాకాండము. సంఖ్య అంటే కౌంట్ లేదా నంబర్ అని అర్థము. ఐగుప్తు నుండి ప్రయాణానికి ముందు అలాగే ప్రయాణం తర్వాత ఇజ్రాయేలీయుల సంఖ్య రాయబడి ఉంది కాబట్టి సంఖ్యాకాండం అనే పేరు వచ్చింది. ఐదవది ద్వితీయోపదేశ కాండము. ద్వితీయము అంటే రెండవ, ఉపదేశము అంటే తెలియజేయడము. వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి ముందు మోషే ఇజ్రాయేలీయులకు ధర్మశాస్త్రం అంతటిని రెండోసారి ఉపదేశించడం జరిగింది కాబట్టి ఈ గ్రంథానికి ద్వితీయోపదేశ కాండం అనే పేరు వచ్చింది. తోరాను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ హల్లెలూయా అని కమెంట్ చేయండి. అలానే దేవుని వాక్యాన్ని ఇష్టపడి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు.